వేకువ అంటే ఒక దినము యొక్క ప్రారంభం. వేకువ అంటే ఒక రోజు యొక్క ప్రారంభం. ఒక మనిషి జీవితం రెండు ప్రారంభాలతో ముడిపడి ఉంటుంది. ఒకటి జన్మ ప్రారంభం, రెండు ఆ జన్మించిన తరువాత ప్రతి దినము యొక్క ప్రారంభం. రెండు ప్రారంభాలు. ఇప్పుడు మనకి రోజుల ప్రారంభాలు అనేవి కావాలి అంటే, ప్రతిరోజు వేకువలు మనకు కావాలంటే అసలు మనం పుట్టిన వేకువ ఒకటి ఉండాలి మనకి. మనం అంటూ పుట్టకపోతే అసలు ఏ వేకువలు ఉండవు మనకి. కాబట్టి మన జన్మ యొక్క ప్రారంభం వెతికాను, అప్పటి నుంచి వెతుకుతానే ఉన్నాను, వెంబడిస్తానే ఉన్నాను. నా వేకువనే నిన్ను వెతికాను, ప్రతి వేకువలో కూడా నిన్ను వెతుకుతానే ఉన్నాను. దావీదు ఎప్పుడు కనుగొన్నాడండి? బాల్య దశలోనే. గొల్యాత్ మీదకి ఫైట్కి వెళ్ళినప్పుడు సౌలు సమక్షంలో నిలిచినప్పుడు బాలుడు అని పిలువబడ్డాడు. నీవు బాలుడవు, నీకు శక్తి చాలదన్న. కానీ అప్పుడే ఆ దశలోనే దావీదు ఏమంటున్నాడో తెలుసా? నేను నా దేవునిని ఎరుగుదును, సింహము యొక్కయు ఎలుగుబంటి యొక్కయు నోట నుండి నన్ను కాపాడిన నా ప్రభు వీని విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడు, నేను నా దేవుణ్ణి ఎరుగుదును. బా, ఎప్పుడు ఎరుగున్నాడు? ఏ దశలో? కొంతమంది ముసలోళ్ళైనా ఇంకా దేవుణ్ణి ఎరగల. అంటే కొంతమంది రాత్రికి వచ్చారు, ఇంకా దేవుణ్ణి ఎరగల. కొంతమంది వేకువలోనే ఉన్నారు, దేవుణ్ణి కలుసుకున్నారు. బాల్యంలో కలుసుకున్నారు, కొంతమంది యవ్వనంలో కలుసుకున్నారు, కొంతమంది నడి వయసులో కలుసుకున్నారు, కొంతమంది వృద్ధాప్యంలో దేవుణ్ణి వెతుక్కున్నారు. ఇక్కడ మీకు నేను చెప్పగోరింది ఏంటంటే, బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరణతో. వాళ్ళ నాన్న, దేవా నా దేవుడవు వేకువనే నిన్ను వెతికాను, కనుగొన్నాను, నిన్ను అప్పటి నుంచే ఎరుగుదునయ్యా. కొంతమంది పెద్దోళ్ళు చెబుతారు. కొంతమంది పెద్దోళ్ళు, మా ఊరు పెద్దోళ్ళని అడిగితే, మీరు ఈ షాలేం రాజు తెలుసా మీకు అంటే, అయిందే షాలేం రాజు పాస్టర్ గారు ఉన్నాడు తెలుసా మీకు? ఇప్పుడు తెలియడు, పిచ్చోడా, చిన్నప్పటి నుంచి తెలుసు అంటారు. అంటే ఎప్పటి నుంచి ఎరుగున్నారు? నేను చిన్నప్పటి నుంచి వారు ఎరుగుతురట. అలాగే మనం తరచుగా ఒక డైలాగ్ వాడుతూ ఉంటాం, ఫలానా సంగతి నీకు తెలుసు అంటే, అదే మాకు ఇక బీసీలోనే తెలుసు అంటారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్టా? పదం అట్ట వాడతారంటే మాకు ఎప్పుడో తెలుసు. ఫలానా వ్యక్తి నీకు తెలుసా? అబ్బో, నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తానే ఉన్నా. ఇప్పుడు నా దగ్గర నన్ను సమీపంగా ఎరిగిన ముసలోళ్ళు అంటారు, షాలేం రాజు అనేవాడు చిన్నపిల్లగాడప్పటి నుంచి మాకు తెలుసని. నా దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి ఎదుగుతున్న పిల్లలు ఒకవేళ పెద్దవాళ్ళు అయి ఉంటే వాళ్ళని మీరు అడిగితే, బాబు నీకు షాలేము రాజు అన్న తెలుసా అంటే, నేను చిన్నప్పటి నుంచి తెలుసు అన్న నాకంటాడు. అన్నని నేను ఎప్పటి నుంచి ఎరుగుదును? నేను చిన్నపిల్లవాడిగా పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి నేను అన్నని సమీపంగా చూస్తున్నాను, అన్నని సమీపంగా ఎరుగుదును. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఎంత బాగా మనం ఎరిగి ఉంటే, దేవుణ్ణి ఎంత స్పష్టంగా, ఎంత సమీపంగా మనం చేరగలిగితే, ఆయన మనకంత సమీపానికి వస్తాడు. ఆయన మనకి తన కార్యాల విషయంలో అంత స్పష్టతను కూడా ఇస్తాడు. మన లైఫ్లో మనం బాగా పట్టుబట్టి సాధించాల్సిన సాధన ఏదన్నా ఉంది అంటే ఇదే. జీవనోపాధి కోసం కష్టపడి చదువుతాం, 100 ఏళ్ల జీవితం, 100 ఉండవులే ఆయన చిత్తం, తర్వాత అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా కష్టపడి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు. దానికి సంబంధించిన సబ్జెక్టు ఈ భూమి మీద ఉన్నంత వరకు కొంతకాలం నీకు ఉపయోగపడిద్ది. కానీ యాత్ర ముగించిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ అనేది నీకు అక్కడ పనికిరాదు. ఏంటి నీ సంగతి ఏంటంటే, ఏంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను అంటాడు. అవన్నీ ఇక్కడ పనికిరావుగా అంటాడు. పనికి వచ్చేది ఏంది? ఇక్కడ కాదు, అమెరికాలో. నేను మామూలు అనుకుంటున్నాను, మామూలుదాన్ని అనుకున్నా. ఐసా నై హోతా.
నువ్వు ఏ ఫీల్డ్కు చెందిన వ్యక్తిపైనా, ఏ విషయంలో నిపుణత పొందినా, ఏ విషయంలో నైపుణ్యత పొందిన, పేరు మోసిన డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, రాజకీయ నాయకుడివైనా, కలెక్టర్ అయినా, నువ్వు ఏ స్థాయి వ్యక్తివైనా, ప్రధానివైనా, ముఖ్యమంత్రివైనా, ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, ఎన్పీవైనా, ఎవరైనా అవన్నీ ఇక్కడే. ఒక అస్తమయ దినం ఉందే, ఒక వేకువ స్టార్ట్ అయింది అంటే తమ్ముడు, సూర్యోదయం అయిందంటే సూర్యాస్తమయం కూడా, ఒక వెలుగు వెలిగాడు తర్వాత అస్తమయం. అంటే ప్రతి వేకువ ప్రారంభమైన వ్యక్తికి ఒక అస్తమయం ఉందని మర్చిపోకూడదు. సో మనకంటే అందరికీ ఒక టోటల్గా కాదు, ఇక్కడ అస్తమయం అయిందంటే మనకు అక్కడ మళ్ళీ వేకువ స్టార్ట్ అయింది. ఎక్కడ వేకువ స్టార్ట్ అయింది? కలగన్న వాని వలె వ్యవహరించి పుట్టి పెరిగి ఫ్రెండ్స్, జీవితం, లైఫ్, ఆనందాలు, అనుభవాలు ఇవన్నీ చనిపోయిన తర్వాత ఆత్మ ప్రపంచంలో మనం కళ్ళు తెరిచినప్పుడు ఇప్పటిదాకా శరీరంలో జరిగిన స్టోరీ అంతా కూడా ఒక కళ. ఇప్పుడు దాకా నేను కళ్ళలో ఉన్నానా, ఇది వాస్తవం అని అప్పుడు గ్రహిస్తాడు మనిషి. ఇక్కడ అస్తమించి అక్కడ ఉదయించినప్పుడు, రేపు మనం వెళ్ళామనుకో, ఇక్కడ మనకి పొద్దు గురింకిందనుకో, అక్కడ పొద్దు పొడిసిద్దిగా. అప్పుడు మనకు అర్థమైద్ది, నేను చర్చిలో కూర్చొని ఆరాధించింది కూడా కలేగా. నన్నంతా కలే, ఇప్పుడు దాకా జరిగిందంతా కలే. ఒకసారి మనకి నైట్ కళ్ళు వస్తాయిగా, తెల్లారులు నడుస్తూనే ఉంటుంది స్టోరీ. ఏడాడో తిరుగుతుంటాం, ఎవరెవరో కనపడుతుంటారు, ఏదేదో చేస్తుంటాం. తీరా అంతా అయిపోయి మనకి దడగా మీన తర్వాత చెమటలు పెట్టినాక అప్పుడు కళ్ళు తెరిచి, అమ్మ ఇదంతా కళ, ఎంత పెద్ద కళ, ఎంత భయంకరమైన కళనో, లేకపోతే ఎంత బాగున్న కళనో. దేవునికి స్తోత్రం. మీకు రాలేదు ఎప్పుడు? ఎంతమంది అట్లా కళలు కన్నారు చెప్పండి. ఇప్పుడు కాదు, పగలపోటు కాదు, నైట్ టైం. రైట్. మీరు అందరూ అనుభవాలు పొందినోళ్ళే, నేను పొందినోళ్ళే. మనకి భూమి మీద జరిగినటువంటిదంతా కూడా కలలాగా మారిపోయింది, ఇది మరుగైపోయింది. కాబట్టి ఇక్కడ నువ్వు పొందినటువంటి సంపాదన, డబ్బు, ఐశ్వర్యం, పేరు, కిరీటం, ఖ్యాతి, భోగం, నువ్వు నేర్చుకుని పొందినటువంటి సాధన, ఇవన్నీ కూడా అక్కడ పనికిరావమ్మా. మన కరెన్సీ ఆడ జల్లదు. దేవుడి కృపల్లో 1000 రూపాయల నోటు ఏడ జల్లట్లా. ఒకప్పుడు తళలాడింది, ఇప్పుడు అది పనికిరాదు. ఏడే చల్లలా, గాడేం చెల్లిద్ది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 2 విధములైన సాధన. ఈ సాధనలో భూలోకంలో బతకడానికి పొందేటువంటి తాత్కాలిక సాధన గొప్పదా? నిత్యత్వ పర్యంతం మనం అక్కడ ఉండబోతున్నాం కనుక దేవుని గూర్చిన సాధన గొప్పదా? మనం వేకువలో ఉన్నాం అనుకోండి, జీవిత ఆరంభం అనుకోండి, ఇప్పుడు మనం దేన్ని డిసైడ్ చేసుకోవాలి? అయ్యో సత్యాక సంగతి అది, భూమి మీద బతికుండాలిగా. బాగానే చెబుతున్నావు కానీ, బ్రహ్మాండంగా చెబుతున్నావు కానీ, భూమి మీద బతికుండాలి, తినాలి, తాగాలి, బతకాలిగా. బతకాలంటే మరి ఎడ సాధనలుగా చెయ్యొద్దని నేను ఎందుకు చెప్పా? నువ్వు చదువుతానంటే నేను చదవద్దని చెప్పానా? నేను సాధిస్తానంటే సాధించొద్దని చెప్పానా? నేను అంటున్నది ఏంటంటే, నువ్వు ఏది సాధించాలని గుర్తుపెట్టుకో. ఈ మాట కూడా, నువ్వు బాగా చదవాలి, లేకపోతే బాగా వ్యాపారం చేయాలి, బాగా పని చేయాలి, బాగా పొలం వేయాలి, నువ్వు ఏది చేయాలన్నా చేసుకో బాబు. భూమి మీద బతకాలి, మరి నీ ఫ్యామిలీ బతకాలి. అమ్మా చాకరీ చేసుకోవాలి కదా, బతకాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ అంతా దానికి కాదు, లైఫ్ దేవుడికి. అర్థమైందా? ఆ సాధన అనేది తాత్కాలికంగా మనం బతకడానికి కొంతకాలానికే. మన లైఫ్లో ఆరంభము, ప్రయాణంలో కొనసాగింపు, ముగింపు మొత్తం ఆయనే. అయితే ఇంకొక రహస్యం కూడా చెప్తా. దేవభక్తి సాధన అనేది నిష్ప్రయోజనము కాదు. బిడ్డలారా, యవనులారా, చిన్నలారా, నడి వయస్కులారా, వృద్ధులారా, అందరు గుర్తుపెట్టుకోండి. అయ్యా, దేవుని గూర్చిన అన్వేషణ, దేవుని గూర్చిన ధ్యానం, దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు. నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే, సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే, దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా, నువ్వు ఏది చేసినా అందులో
అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు అని అర్థమైందా? ఇప్పుడు చదువుతావు, బాగా చదివేవాడు అనుకుందాం. ఆ భక్తి సాధన మీద మనసు పెడితే చదువు ఎక్కదేమో అని కొంతమందికి ఉంటుంది. నేను చెప్పనా, నువ్వు దేవుని భక్తిని కరెక్ట్గా నువ్వు భక్తి సాధన చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవునికి సరిగ్గా కనెక్ట్ అయ్యిగా నువ్వు ఉండగలిగితే నీ క్లాసు మొత్తంలో కూడా ఎవ్వనికి లేనంత జ్ఞానం నీకు ఉంటుంది. మళ్ళీ వాళ్ళ దృష్టికి నువ్వు పిచ్చోడివే. వాడు తరబందరు, ఆయన ఎప్పుడన్నా చూడు దేవుడు 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 అంటాడు. అరే అంత అయిపోయినాక దేవుడు రా, ఇది లైఫ్ అండ్ స్టార్టింగ్ రా. రే ఎండింగ్ డైలాగుల్ని స్టార్టింగ్లో చెప్పకూడదురా. నువ్వు కలిసావని మమ్మల్ని ఆడ కలుపుతావు అన్నవరా స్వామి అప్పు అంటారు. అనరు? స్తోత్రం. ఇవన్నీ ఎండింగ్లో డైలాగులు అంట. మరి ఎన్ని కాలాలకు రాయించుకొచ్చాడు బాండు? స్టార్టింగ్లో ఏంట్రా, అంతా సరుకు అయిపోయినాక ఎండింగ్లో దేవుడు అనాల అని దేవుడు దేవుడు అనే ఆమెని దేవుడు దేవుడు అనే ఆయనని పిచ్చోళ్ళు లెక్కలో కడతారు. నేను చెప్పనా, ఎవడు పిచ్చోడు? భక్తి సాధన చేసేవాళ్ళు పిచ్చోళ్ళ, భక్తిహీనులు పిచ్చోళ్ళ? దేవుని ప్రేమించి దేవుని హత్తుకున్నవాడు చేయునదంతయు సఫలమగును. కళ్ళజోడు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. కళ్ళజోడు పెట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి. కళ్ళజోడు కనిపెట్టింది ఎవరు? బట్టలు వేసుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అన్నీ కుట్టించుకొని వేసుకున్నారా, లేకపోతే ఒకే వస్త్రం నేసుకొని దేహమునకు చుట్టుకొని వచ్చిదిరా? నీట్గా డ్రెస్ కుట్టుకొని వచ్చారు కదా. కుట్టు మిషన్ కనిపెట్టినోడు ఎవరు? ఎవరండి? చేతికి వాచ్ ఉందా? వాచ్ ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. అది కనిపెట్టినోడు ఎవరు? మామూలుగా సెల్ ఫోన్లో చేతులు ఎత్తండి. సెల్ ఫోన్ ఎవరు? ఏమండి, మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా? పైన చూడండి, ఉంది. కనిపెట్టినోడు ఎవరు? గ్రాహం బెల్ ఫోన్ కనుక్కున్నాడు. ఏమంటే మీ ఇంట్లో లైట్లు వేసుకుంటారు మీరు? లైట్లు అండి, దీపాలా లైట్లా? అఫీషియల్గా డోర్ తీసి అసలు ఒక్కసారి గుర్తు చేసుకుని ఎట్ట స్విచ్ అయిన టపీమని లైట్ వెలుగుట లైట్ని ఒకటి కనుక్కోండి, బల్బును ఒకటి కనుక్కుంటే దానికి విద్యుత్ శక్తి ఉంటుంది. దాన్ని కనుక్కున్నోడు కూడా క్రైస్తవుడే. మైకెల్ ఫారడే, థామస్ ఆల్వా ఎడిసన్, గ్రాహం బెల్, సర్ ఐజక్ న్యూటన్, చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరో ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు. ఏమండే, చదువు మీద దృష్టి పెట్టాలా, దేవుడి మీద కాదా? అయ్యా, చదివినోడు తిక్కలోడా, దేవుడు భక్తి చేసినోడు తిక్కలోడా? చెప్పనా, దేవుని భక్తి వ్యర్థం అన్నోడు నెంబర్ 1 తిక్కలోడు. నీవు చేసే కార్యము యొక్క సఫలత సరిగ్గా ప్రపంచ ప్రఖ్యాతి గంచిన మేధావుల్లో చాలామంది క్రైస్తవులు మరియు దేవుని అమితంగా ప్రేమించి వారి జీవిత వేకువనే దేవుణ్ణి వెతుక్కున్నవాళ్ళు, వారి జీవిత ఆరంభంలోనే దేవుణ్ణి సమీపించిన వాళ్ళు, దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు, దేవుణ్ణి హత్తుకున్న వాళ్ళు, దేవుని పిచ్చిలో బతికిన వాళ్ళు. దేవుడు ఒకడిని ఘనపరచాలంటే, దేవుడు ఒకడిని ఎత్తిపట్టాలంటే ఓహో వాడు బతుకంతా ఫీట్లు చేయాల్సిన అవసరంలా. సరిగ్గా ఒక్క థాట్ ఇచ్చి ఇదిరా పాయింట్ చూడు అన్నాడంటే చాలు, ఇక సంవత్సరాలు పరిగెత్తినోడు పోతాడు. దేవుడు ఒక్క థాట్ అందించాడంటే చాలు, ఒక తలంపు అందించాడంటే చాలు. ఆ తలంపును బట్టి ఎవడైనా ఒక ఆవిష్కరణ జరిగిస్తే ఇక వాడు మేధావే ప్రపంచంలో. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే. 127వ కీర్తన 3వ వచనం నుంచి కిందికి చూడు. 2-3 వచనాలు త్వరగా. మీరు వేకువనే లేచి అక్కాయ చూడకాయ, బైబిల్ ఉంటే తీసి చూడకాయ. చాలా రాత్రి అయిన తర్వాత అండర్లైన్ చేయనా చెయ్యి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అద్దుగో, తన ప్రియులు అంటే ఎవరు? దేవునికి ఎవరు ప్రియులు? దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారో
వారు ప్రియులు. ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని. నోర్మై కాలేజీ పో చదువుకు పో. ప్రియుడు అంట, ప్రియుడు ఎవరమ్మా? ఎవరయ్యా? చదువుకోపో. సరే అడుగు కూర్చొని నిన్ను చూడాలని నిన్ను చేరాలని. వీడికి ఏమన్నా పిచ్చెక్కిందా? మరి పని మీద మనసు పెట్టరా, చదువు మీద మనసు పెట్టరా, జాబ్ మీద మనసు పెట్టరా, వీటి మీద మనసు పెట్టరా అంటే ఈడేంది అడిగిపోయాను. ఇదే పాట మనసారనామది కోరే. ఆ పాస్టర్లు ఎట్లా చేశారు? ఎవరు పాస్టర్లు చెడగొట్టారా? వాడికి ఎట్టెక్కింది పిచ్చి అసలు. వాడు ఏడ కూర్చున్నా సరే ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలి. కనీసం ఎవరైనా ఏమైనా అనుకుంటారు? సిగ్గుగోళ్ళు అడిగా పబ్లిక్గా పాట పాడితే సిగ్గెందుకురా? కానీ ఒక్కొక్కడు అసలు ఎంత డేరుగా పాడుతున్నారా నువ్వు? జనం ఏమైనా అనుకుంటారు? ఎవడేమనుకుంటారో నా దేవుడికి భక్తి నేను చేసుకుంటున్నా. ఐగుప్తులో 7 ఏళ్ల పంట పండింది. ఎన్నేళ్ళు ఈ పంట పండిద్ది అన్న సంగతి దర్శనం ద్వారా రాజుకు తెలిసింది. ఆ దర్శన భావాన్ని వివరించిన వాడు యోసేపు. యోసేపు భక్తిపరుడా, భక్తిహీనుడా? ఎప్పటి నుంచో, వేకువ నుంచే. ఎప్పటి నుంచి? వేకువ అంటే అట్లా ఉండాలి మీరు చురుగ్గా. బాల్యం నుంచే దేవుని పిచ్చోడు. వాళ్ళ నాన్న యాకోబు నేర్పాడు దేవుడి గురించి. నాన్న యోసేపు, నా దేవుడి గురించి చెబుతారా? కూర్చోరా. నా దేవుడు సైన్యములకు అధిపతిరా. నా దేవుడు సామాన్యుడు కాదురా. అమ్మో, నన్ను వెంటాడాడయ్యా. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని నాకు వాగ్దానం చేసి అడుగడుగునా నాకు తోడై ఉండి ఎన్నో గండాల్లోంచి నన్ను ఆదుకొని యబ్బోకు రేవు దాటిన తరువాత నేను ఒంటరిగా మిగిలిపోయినప్పుడు వచ్చి నన్ను కలుసుకొని నన్ను సరిచేసి నన్ను ఆశీర్వదించి యాకోబు మోసగాడైన పేరు కలిగిన నన్ను ఇశ్రాయేలుగా దీవించి ఆశీర్వదించి నన్ను గొప్ప చేసిన వాడురా నా దేవుడు. నా తండ్రి అయిన ఇస్సాకు సేవించిన దేవుడు, ఆయన తండ్రి అయిన అబ్రహాము సేవించిన దేవుడు. నా దేవుని గురించి చెప్తారా నా కుమారుడా? మిగిలిన వాళ్ళు 11 మంది ఉన్నారు. ఒకడేం పసిబిడ్డ అనుకోండి, 10 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరు రారు. నీ దగ్గర కూర్చో నా కథలు వింటే గొర్రెలు కాసేది ఎవరు? పని చేసేది ఎవరు? సరేలేదు వాడున్నాడు, ఖాళీ కూర్చొని వానికి వినిపించు, నీ కథలన్నీ వాడికి వినిపించు. తండ్రి, వాళ్ళు వినకపోయినా నేను వింటున్నాగా చెప్పు తండ్రి, ఆయన గురించి చెప్పు. మన దేవుని ఎదుట మన ప్రవర్తన క్రమంగా ఉంటే యోసేపు ఎలాంటి ప్రతికూలతల్లో కూడా ఆయన హస్తం విడవకుండా తోడై ఉంటుందిరా. యోసేపు, నేను బలహీనుడనై ఉన్నప్పటికీ కూడా నన్ను వదలలేదురా. నేను బలహీనుడనై ఉండగానే ఆయనను పూర్తిగా ఎరుగక మునిపే ఆయన నన్ను ఎరిగి నా చేయబట్టుకొని నన్ను వదలలేదురా. నేను బలహీనుడనై ఉన్నప్పుడే నన్ను అంత ప్రేమించి నాకు తోడై ఉండి ఎన్నో ఘట్టాల్లోంచి నన్ను కాపాడిన నా తండ్రి ఆయన ఎదుట క్రమంగా నడుచుకుంటే ఇంకెంత సంతోషపడతాడో. ఆయన అదుపాజ్ఞల్లో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జాగరూకులమై నడుచుకుంటే ఇంకెంత దీవిస్తాడో నీకు తెలుసా యోసేపు? కథలుగా తండ్రి చెప్తుంటే సైన్యములకు అధిపతిగా యెహోవా ఇశ్రాయేలు దేవుడు. ఇశ్రాయేల్ అంటే యాకోబు తన దేవుని గురించి మాట్లాడుతున్న విషయాలన్నీ బాల్య దినములయందే విన్నాడు. యోసేపు దేవుని ప్రేమించాడు. నేను బలహీనుడనై ఉండగానే దేవుడు నన్ను ప్రేమించి నా ఎడల కృప చూపాడు. నువ్వు పసివాడవు నాయన, చిన్నప్పటి నుంచి ఈ దశ నుంచి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు భక్తి సాధన చేస్తే ఈ మనుషులకు లేని జ్ఞానాన్ని నీకు ఇచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళిన విజయాన్ని ఇస్తాడు నీకు దేవుడు. ఆయన బాహు బలమైంది, నీ కార్యములన్నీ ఆయన సఫలం చేస్తాడని ఏవో ఆయన తన అనుభవాలు చెప్పుకున్నాడు. బిడ్డకి మొత్తం విన్నాడు చిన్నప్పటి నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం 17 ఏళ్ల వయసు వచ్చింది, కష్టాలు స్టార్ట్ అయ్యాయి. తండ్రి మాటలను బట్టి దేవుణ్ణి ప్రేమించాడు, హత్తుకున్నాడు, దర్శనాలు ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు? చిన్న వయసులోనే దేవుని దర్శనాలు చూశాడంటే ఏ దశలో దేవునికి కనెక్ట్ అయ్యి భక్తి సాధన మొదలుపెట్టాడు? పొద్దుపోయిన తర్వాత వేకునేనా? వేకునే మొదలుపెట్టాడు. ఆ పసిప్రాయంలోనే దర్శనం చూశాడు.
కానీ 17 ఏళ్ల ప్రయాణానికి వచ్చేటప్పటికి పరిస్థితులు తారుమారైపోయాయి. పరిస్థితులు మారిపోయాయి, కానీ తనకు దేవుడిచ్చిన దర్శనము వదలలేదు. తన తండ్రి దేవుని గూర్చి చెప్పిన మాటలు తన గుండెలో భద్రం చేసుకొని ఆ దేవుని నీతిని వదలలేదు. దేవుణ్ణి వదల్లా, ఆయన ఇచ్చిన దర్శనాన్ని వదల్లా, తండ్రి నేర్పిన మాటల్ని వదల్లా.